హాయ్ నేను సతీష్. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. అట్లాగే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కనుక జస్ట్ ఇలా టచ్ చేసి ఫాలో అయితే మీరు ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకున్న దానికి నాకు ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది. సో బిగ్ బాస్ సీజన్ 8 2 వారాలు గడిచింది. అలా 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 చూస్తూ ఉంటే ఏంటి సీజన్ హిట్ అవుతుందా, కంటెస్టెంట్లు ఏంటి ఏదో తేడాగా ఆడుతూ ఉన్నారు అనే డౌట్లు అందరిలో నెమ్మదిగా పెరిగిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే హౌస్లో ఫైర్ లేకపోవడమే. ఏ సీజన్లోనైనా సరే కనీసం ఈ ఇద్దరు ముగ్గురైనా తేడా సింగిల్ ఉంటారు. వాళ్ళే బిగ్ బాస్ టీఆర్పీని పెంచే గబ్బర్ సింగిల్గా మారుతూ ఉంటారు. కానీ ఎందుకో ఈ సీజన్లో మొదటి వారంలో కనిపించిన గబ్బర్ సింగిల్ కూడా రెండో వారానికి రబ్బర్ సింగిల్ అయిపోయినట్టు నాకైతే అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఇలాగే కొనసాగిపోతారు అని నేనైతే అనుకోవట్లే. ఖచ్చితంగా ఇప్పుడు రబ్బర్ సింగిల్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ గబ్బర్ సింగిల్ అవుతారు, తేడా సింగిల్ అవుతారు. ఈ సీజన్ ఎక్కడికో తీసుకెళ్తారు, డౌట్లే. కానీ ప్రస్తుతానికి 2 వారాల్లో చూసిన ఆటను బట్టి, ఆ హౌస్ మేట్స్ని బట్టి ఒకసారి నాకేమనిపించిందో చెప్పుకుంటా. కొందరైతే జాలీగా ట్రిప్ కోసం వచ్చాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం అంతే తప్ప ఈ టాస్క్లు, ఈ పనిష్మెంట్లు, ఈ గొడవలు మా వల్ల కాదబ్బా అని బహిరంగ ప్రకటన చేసి మరి బయట పెట్టేస్తా ఉన్నారు. అప్పుడు ఆడియన్స్కి ఎట్లా ఉంటుంది, నీకే లేకపోతే మాకేంటి, నీకే అది అంత సీరియస్నెస్ లేకపోతే మాకేంటి అన్నట్టు ఉంటుంది. సో ఇట్లా స్టేట్మెంట్స్ అయితే రాంగ్. అయితే బిగ్ బాస్ సీజన్ హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా హీరోలు, విలన్లు, కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఉంటేనే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అవి ఏవీ లేకుండా కేవలం సోఫాల్లో కూర్చొని హరికథలు, బుర్రకథలు, సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళే అందరూ అయితే ఇంకా సీజన్ను కాపాడుకోలేరు. గతంలో ఇలా ఓ సీజన్ను అలాగ శాంతం ఎలా పడుకోబెట్టేస్తారో మనం చూసాం. సో ఇక ఈ సీజన్ పరిస్థితి ఎలా ఉంది అనేది నేరుగా ఈ కంటెస్టెంట్లను బట్టి చూస్తే హౌస్లోనికి ఇప్పుడు 14 మంది ఎంట్రీ ఇచ్చారు కదా. వీళ్ళలో బిగ్ బాస్ హౌస్కు తగ్గట్టుగా కంటెంట్ ఇచ్చేవాళ్ళు కేవలం ఒక 5-6 కనిపిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళంతా అమ్మ కోరితే వచ్చా, ఎప్పుడైనా వెళ్ళిపోయేందుకు రెడీ ఇచ్చచ్చా అని ఒకరంటే, చిల్ అవుదామని వచ్చా, తిక్కరేగితే గోడ దిగు పోతామచ్చా అని మరొకరు అంటారు. సో రీఎంట్రీ కోసం వచ్చా, నోరు విప్పలేదు ఏంది చచ్చా అంటే విప్పేదే లేదు చచ్చా అని ఇట్టా మరొకరు. ఇలా ఎవరికి వారు బౌండరీలు గీసేసుకుంటూ బిగ్ బాస్లో సేద తీరుతున్నారు, రిలాక్స్ అవుతున్నారు. నిజంగా ఒక వెకేషన్కు, ఒక పిక్నిక్ వచ్చినట్టున్నారు తప్ప ఇంకా టైటిల్ ఆ టైటిల్ అని ఊసే లేదు ఇక్కడ, ఆ ఆలోచన లేదు ఇక్కడ. గత సీజన్లో మనం ఎలా హౌస్లో ఉండాలి, ఎలిమినేషన్ కాకుండా ఉండాలంటే కంటెంట్ ఎలా ఇవ్వాలి, స్క్రీన్ స్పేస్ కోసం ఏం చేయాలి, టాస్కుల్లో ఎలా ఎరగదీయాలి, ఇలా అన్ని యాంగిల్స్లో టోటల్ కంటెస్టెంట్లంతా బుర్రలు ఎంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే అసలు టైటిల్ అనే పదమే నోటితో పలికే పరిస్థితే లేదే. ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఇదేమైనా జీవితమా అంటూ స్టేట్మెంట్లు పాస్ చేస్తూ ఉన్నారే. ఇంకా వీళ్ళ నుంచి కంటెంట్ ఎలా పిండాలో తెలియక బిగ్ బాస్ టీం కూడా వైల్డ్గా ఉండే వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఒక 5 దించే పనిలో అయితే రెడీగా ఉన్నారు మరి. అలాగే ఇప్పుడు ఏంటి, హౌస్లో శేఖర్ భాష ఎలాగూ బయటకు వచ్చేసారు కనుక మిగిలిన 12 మందిలో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన బడ్డీస్, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ బయటకు వచ్చిన వాళ్ళు ఇద్దరు బడ్డీగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు బేబక్క అండ్ శేఖర్ భాష. ఈ బడ్డీకి నిజంగా బ్యాడ్ లక్ అనుకోలు బయటకు వస్తారు. సరే, ఇక మిగిలిన 12 మందిలో ఎవరి పరిస్థితి ఏంటని చూస్తే ఫస్ట్ వన్ ఆదిత్యవం. ఎన్నాళ్ళైనా ఉంచండి, కంటెంట్ మాత్రం ఇవ్వను అని ప్రకటించేశాడు. అదే దీని మీద కట్టుబడి ఉన్నట్టున్నాడు తప్ప ఎక్స్పెక్టేషన్స్ అతని నుంచి కంటెంట్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కూడా వృధా. మరి ఎట్లా నిన్న సేవ్ అయ్యాడంటే నేను చెప్పా, ఆయనకు కొన్ని విలేజ్లకి డిజిటల్ విలేజ్ చేసేదానికి ట్రై చేశాడు, ఆ ప్రయత్నం చేశాడు, సర్వీస్ చేశాడు. దానికోసం వాళ్ళు తిరిగి ఓట్లు వేయడం వల్ల ఈ వారం సేవ్ అయిపోయే అవకాశం ఉందని కూడా క్లియర్గా చెప్పి, అట్లాగే శేఖర్ భాషకు సంబంధించి కూడా నేను ఈ వారం ఓటింగ్ అంతా మీరు గమనించిన వాళ్ళు ఖచ్చితంగా శేఖర్ భాష 7-8 స్థానాల్లో ఉన్నాడు. ఖచ్చితంగా డేంజర్ జోన్ ఉన్నాడు. మీరు మాత్రం చెప్పారనిపిస్తే ఎవరెవరు నా ఓటింగ్ వీడియోస్ వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. సరే, ఈ ఆదిత్యవము శేఖర్ భాష ఏంటంటే ఎన్నాళ్ళున్నా కంటెంట్ ఇవ్వను అని తీర్మానం చేసుకుని మరి కూర్చున్నట్టు ఉన్నాడు. ఇతని నుంచి ఎంత పిండుదామన్నా రాదు అని నా ఫీలింగ్. నెక్స్ట్ ప్రేరణ. ఫైర్ ఉన్న తన దోస్తులు చాటున ఏదో అమ్మ చాటు కొంగు చాటు బిడ్డ అంటారు కదా, అట్ట దోస్తులు చాటు నెట్టుకొచ్చారని ఫిక్స్ అయిపోయింది. నిఖిల్ ఆరంభంలో 3 రోజులు నిఖిల్ తోపు, దమ్ముంటే ఆపు, నిఖిల్ ఆటగాడు, నిఖిల్ పోటుగాడు అని బిగ్ బాస్ ఇంటిలోనూ ఆడియన్స్లోనూ వైబ్ వచ్చింది. ఎప్పుడైతే సోనియా మీది గ్రూపు, నువ్వు గ్రూప్ లీడర్ అని పోర్ట్రే చేసిందో అంతే, నాది గ్రూప్ కాదు, నా డిక్షనరీలో లేని పదమే గ్రూపు, నాకు ఇంగ్లీష్ భాషలో నచ్చని పదం గ్రూపు అని 2 రోజులు సోనియా చుట్టూ ప్రదక్షిణలు చేసి
స్టోరీలు చెప్పి సారీలు చెప్పి కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడుకుని ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. తన రియాలిటీని గేమ్ను పక్కన పెట్టేశాడు. ఏడ్చేవారిని ఓదార్చే యాత్రలు, సోనియాతో ముచ్చట్లతో కాలక్షేపం చేస్తా ఉన్నాడు. సోనియాకి బలమైన వాయిస్ ఉంది, స్ట్రాంగ్ పాయింట్లు తీస్తుంది, మాటల్లో క్లారిటీ ఉంది కాబట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందని చాలా తెలివిగా నిఖిల్ ఆమెకు దగ్గరగా వెళ్ళాడు, బాగా తగ్గాడు. ఎనిమిగా ఇతడితో పోరాటం చేయాలని ఆరాటపడిన ఆమెను ఫ్రెండ్షిప్ ముగ్గురునికి దించేశాడు. ఇక అప్పటి నుంచి ఈయనలో నిప్పు లేదు, ఆమెలోని సెగ రెండు మాయమైపోయి రోజంతా సోది చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఇక్కడ. అలాగే సోనియా ఫస్ట్ 3 రోజులు నిఖిల్ నీది గ్రూపు అని గగ్గోలు పెట్టింది. ఆయన వచ్చి ఫ్రెండ్షిప్ చేసుకున్నాక ఇక ఈమె గ్రూప్ ఫామ్ చేసే పనిలో పడింది. నిఖిల్, పృథ్వీ, అభయ్ ఈ ముగ్గురుతో కలిసి హౌస్లో అతిపెద్ద బలమైన గ్రూప్ నడుపుతుంది. పైగా స్ట్రాంగ్గా ఉండాలి, దూసుకుపోవాలి, లోజర్లుగా ఉండకూడదు, అలాంటి వాళ్ళే నా గ్రూప్లో ఉండాలంటూ బహిరంగంగానే చెబుతుంది. ఇంకా ఈ గ్రూపుతో ఈ వారం ఈమె ఆడిన ఆట ఏంటో మనం చూస్తూనే ఉన్నాం. సో సోనియాకు నిన్న హోస్ట్ గట్టిగానే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో అన్ని పూస గుచ్చినట్లు చెప్పారు. సోఫాలో కూర్చుని కబుర్లు చెబితే ఫలితం లేదు, ఆటలో ఉండవు, హౌస్లో ఉండవు, సో జాగ్రత్త, ఆడు అని హెచ్చరించారు. అలాగే నోటికి ఎంత మాట వస్తే అంత అనేస్తే నీకే నష్టం, నీలో ఫైర్ తగ్గిపోయింది అంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వీటిని తెలివిగా డీకోడ్ చేసుకుని ఆటను మార్చుకుంటే హిట్ అవుతుంది, లేదంటే ఫట్ అవుతుంది, బిగ్ బాస్ హౌస్కి బై బై చెప్పేస్తుంది. తర్వాత ఇంకోటి, పైగా నిఖిల్ గురించి ఇటీవల ఆమె చెప్పిన మాటలు కూడా ఆమెకు పెద్ద మైనస్ కాబోతున్నాయి. డెవలప్ అవుతున్నాడని అనుకున్నాం, వారం చూద్దాం, అయితే ఓకే, లేదంటే లైట్ తీసుకుని వదిలేద్దాం అన్నట్టు పృథ్వీతో చెప్పింది. ఈమెలో ఫైర్ తగ్గిపోవడమే కాదు, తన దోస్తులుగా ఉన్న వారిలో కూడా ఫైర్ లేకుండా నీళ్లు పోసి మరి ఆరిపేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతా. మొన్న నామినేషన్ల తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు పృథ్వీని ఎందుకు నామినేట్ చేసావు, నీకు పాయింట్లు లేకపోతే వాడిని చేసేస్తావా అని నిలదీసింది. తర్వాత పృథ్వీ దగ్గరికి వెళ్ళి వాడికి పాయింట్లు లేక నిన్ను నామినేట్ చేసేసాడు అని సమన్వయకర్తలాగా మాట్లాడింది. నువ్వు అప్పుడే ఆడకు, కొట్లాడుకు, నైట్ కూర్చొని మాట్లాడుకుందాం అని రాజీ కుదిర్చి రాజుకోవలసిన నిప్పును సైతం గప్పున అర్పేసింది. అంటే మనందరం ఒక గ్రూపుగా ఆడుదాం అనే ఆమె ఇంటెన్షన్ ఆడియన్స్ గుర్తించలేరు అనుకోవడం ఆమె అమాయకత్వం. గ్రూప్ అంటూ ఆరంభంలో గగ్గోలు పెట్టి ఇప్పుడు ఆమె గ్రూప్ నడపడం అంటే ఆమె జర్నీకి ఆమె ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్టే. ఫస్ట్ వీక్ చీఫ్ సెలక్షన్లో వాయిస్ వేరే లెవెల్లో రేజ్ చేసింది. సోనియా తలుచుకుంటే ఏ రేంజ్లో పాయింట్లతో విరుచుకు పడగలదో మనం చాలా సందర్భాలు చూసాం. ఇప్పుడు ఆరెంజ్ కోసం శేఖర్ భాషను ఆరెంజ్ విసిరారు కదా అప్పుడు. అట్లాగే చీఫ్ సెలక్షన్ కోసం నిఖిల్, నయనిక, యష్మిని, అలాగే కుక్కర్ల పప్పు కోసం బేబక్ను ఎలా ఆట ఆడించిందో అందరూ చూశారు. కానీ తర్వాత ఆటనే పూర్తిగా పక్కన పెట్టేసి తన దోస్తులతో కలిసి సోఫాలో కూలబడి కాలక్షేపం చేస్తుంది. మరి మారుతుందో లేదో చూద్దాం. తర్వాత మణికంఠ ఫస్ట్ వీక్ రోలర్ కోస్టర్లో తిరుగుతూ ఫుల్ ఎమోషన్స్తో మొత్తానికి ఏదోలా ఆడియన్స్ అటెన్షన్ మొత్తం తనపై ఉండేలా చేసుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. రెండో వారం ఆ పాత సింపతి సీన్స్, ఆ డ్రామా యాక్షన్ సీన్స్ అన్నీ పక్కన పడేసి అన్ని రకాలుగా తనని తాను చేంజ్ చేసుకున్నాడు. కంప్లీట్గా మారి గేమ్లో దిగిపోయాడు, చాలా బెటర్ అయ్యాడు. కంటెంట్ కేర్ ఆఫ్ అడ్రస్లో ఉన్న కంటెస్టెంట్లలో ఇప్పుడు ఇతను కూడా చేరిపోయాడు. ఆట మీద ఫోకస్ పెట్టాడు, మాటలు కూడా క్లారిటీ తీస్తున్నాడు, కాన్ఫిడెంట్గా ఉంటున్నాడు, నవ్వుతూ ఉన్నాడు. మెయిన్ ఏంటంటే నవ్వుతున్నాడు. మణికంఠ నవ్వుతున్నాడు, ఇది పెద్ద హైలైట్ అనమాట. నా హోస్ట్ కూడా 1-10 సార్లు మణికంఠ నవ్వాడు. అందరూ కోరుకునేది అదే, ఆడతా పాడతా ముందుకు పోమని. సరే యష్మి డిఫరెంట్ కంటెంట్ క్రియేట్ చేయడంలో కేవలం ఇది రియాలిటీ షో, ఇక్కడ గేమ్ ఆడాలి, నేను గేమ్ ఆడడానికి వచ్చి ఆడుతున్నా, నేను టాస్క్లు ఆడడానికి వచ్చి ఆడుతున్నా, ఇది రియాలిటీ షో అని చాలా పట్టుదలగా ఫుల్ క్లారిటీతో ఏకైక అజెండాతో ఇది రియాలిటీ షో, ఇక్కడ గేమ్ ఆడడానికి రావాలి, నేను గేమ్ ఆడడానికి వచ్చి నేను గేమ్ ఆడతాను అని ఏకైక అజెండాతో దూసుకెళ్తుంది. కావలసినంత కంటెంట్ ఇస్తుంది. మొన్న జరిగిన కాలికి సాక్స్ టాస్క్ కట్టుకున్న గెంతారు కదా, డ్యాన్సులు చేశారు, సాక్సులు తీయాలి. అంతకుముందు జరిగిన వాటిలో కూడా యష్మి జోస్ మామూలుగా లేదు. చాలా మందికి ఆమె అతి చేసినట్టు అనిపించినా కనీసం ఆమె ఏదో ఒకటి చేసేందుకు ట్రై చేస్తుంది అనేది ఎక్కువ మంది వాదన. ఈ సీజన్కి హీరోనో విలనో ఏదో ఒకటి కావాలని తప్పిస్తోంది. మొన్న నిఖిల్ వచ్చి దెబ్బలు తగులుతాయంటూ ఆయింట్మెంట్లు పూసేందుకు ప్రయత్నిస్తే, బాబోయ్ నీకు నమస్కారం, మా ఆట మేము ఆడుకుంటాం, నీ ఆట నువ్వు వాడుకో, నువ్వు వచ్చి ఆయింట్మెంట్ కబుర్లని చెప్పొద్దు స్వామి, మమ్మల్ని కూడా నీలాగా పప్పు బెల్లంలో మూల కూర్చోబెట్టేద్దు, నీ ఆట నువ్వు వాడుకో,
మా ఆట మమ్మల్ని ఆడుకుని అని చెప్పడం చూస్తే, కరాఖండిగా మొహమ్మద్ చెప్పడం చూస్తే యష్మి ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే హీరో లేకపోతే వీళ్ళని ఏదో ఒకటి తేల్చుకోవాలి, గేమ్ ఆడడానికి వచ్చి గేమ్ ఆడాలి తప్ప మాట్లాడకూడదు, మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయకూడదని ఫుల్ క్లారిటీతో ఉంది ఆమె. హౌస్లో రచ్చ రేగాలన్నా, కంటెంట్ రావాలన్నా, ఆడియన్స్లో ఊపు రావాలన్నా యష్మి కరెక్ట్. టాస్క్లో ఊగింది, అరిచింది, కేకలేసింది, గెంతింది అని ఆమె యాంటీ కంటెస్టెంట్ల పిఆర్ బ్యాచ్ కామెంట్లు చేయవచ్చు, కానీ ఆమె అలా చేయకపోతే ఈ సీజన్ ఇంకేముంటుంది? చప్పగా చల్లబడిపోతుంది. పక్కాగా కరెక్ట్గా ట్రాక్లో ఉన్నది ఆ అమ్మాయే. తర్వాత పృథ్వీ రోజంతా సోనియాతో కబుర్లు చెప్పుకుని కూర్చుంటున్నాడు. అదే కొనసాగిస్తే కష్టం. మరో 2 వారాలు ఉంటే అదే గొప్ప. ఫైర్ ఉన్న బయటికి తీయట్లేదు ఇతను. ఇతనికి భాష కూడా ప్రధాన సమస్యగా ఉంది, కానీ ఆట మీద పట్టు ఉంది. యష్మి లెక్కే ఆడడానికి వచ్చాం, ఆడదాం అన్నట్టు ఉంది. కాకపోతే ఇతని చుట్టూ కూడా ప్యాంపరింగ్ ఎక్కువైపోతుంది. ఆ ప్యాంపరింగ్, ఈ దిష్టి తీయాలి, ఇవన్నీ తగ్గించుకుని కొద్దిగా సీరియస్నెస్ ఉంటే బాగుండు. అది లేకపోతే కష్టం. అలాగే అభయ్‌లో కూడా ఫైర్ ఉంది, కానీ బయటికి తీయట్లా. దాచుకుంటూ తనను తానే తొక్కేసుకుంటున్నాడు. టాస్కుల్లో ఇరగదీసి ఆడుతున్నాడు. ఏ టాస్క్ ఇచ్చినా ఆడుతున్నాడు, గెలుస్తూ వస్తా ఉన్నాడు. సో నాకు తెలిసి కరెక్ట్ సిచ్యువేషన్ ఈ వారం అతనికి రావచ్చు. ఎందుకంటే నిఖిల్‌తో పాటు అతను కూడా చీఫ్ అయ్యాడు. ఒక ప్లాన్ తయారు చేసుకున్నాడు గనక ఇక తాడో పేడో అన్నట్టు ఉంటుంది. అవకాశం మరొకసారి వస్తుంది, ఆయన ప్రూవ్ చేసుకుంటాడు అనుకుంటున్నా. నబిల్‌లో కూడా ఫైర్ ఉంది, కానీ అది ఎప్పుడు బయటకు వస్తుందో ఆయనకి తెలియదు, ఎవరికీ తెలియదు. మన టాస్క్‌లో బయటకు వచ్చినా మళ్ళీ చప్పున చల్లారిపోయాడు. సో ఇతని గురించి కూడా ఎక్కువగా కంటెంట్ పెరగడం కష్టమే. ఇక విష్ణుప్రియ ఎక్కడుంటే అక్కడ హడావిడి హంగామాతో నెట్టుకొస్తుంది, కానీ సీరియస్గా కప్పు కోసం పోట్లాడే కంటెస్టెంట్లా కనిపించడం లేదు. తనకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటు బ్యాంకుతో ఉన్నంతకాలం నెట్టుకు రావచ్చని అనుకుంటుంది. ఫిజికల్ టాస్కుల్లో నిన్న హోస్ట్ చెప్పినట్టు గట్టిగానే నిలబడుతున్నా అదొక్కటే చాలదు. నామినేషన్లో మంచి పాయింట్లతో లాక్ చేయాలి. అప్పుడే కప్పు రేసులో విష్ణుప్రియ కూడా నిలబడేందుకు ఛాన్స్ ఉంది. ఇంకా నయనిక తక్కువ మాట్లాడుతూ ఎక్కువ కష్టపడాలనే కాన్సెప్ట్తో వచ్చినట్టుంది. అందుకే చీఫ్గా కుర్చీలో కూర్చోబెట్టినా సమయం సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ ఎంత రియాక్ట్ అవ్వాలో అప్పుడు అక్కడ అంత అస్సలు రియాక్ట్ అవ్వాలి. మౌనమే నా ఐదో అనుకుందో ఏమో మరి. అందుకే చీఫ్ పదవి ఊడిపోయింది. టాస్కుల్లో ఇరగదీస్తుంది. కాకపోతే కొంతవరకు జర్నీకి తోడవుతుంది. ఆడియన్స్ కనెక్ట్ కావాలంటే నోరు విప్పాలి, స్టాండ్ తీసుకోవాలి. ఓకే, ఇక నా గురించి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలంటే మీరు లైక్ కొట్టాలి, ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే ఒక కామెంట్ కూడా చేయాలి. చేస్తే మరిన్ని వీడియోలు చేసేదానికి మీరు నాకు ఎంకరేజ్ చేయాలంటే ఏం చేయాలంటే కేవలం లైక్ కొట్టాలి. ఓకే, థ్యాంక్ యూ.